అమర్నాథ్ యాత్రగా తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన సలేశ్వరం యాత్రకు భక్తులు బారులు తీరారు. దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, పాల నురగల జాలువారి జలపాతం కనువిందు చేసే ప్రకృతి అందాల మధ్య ఉన్న సలేశ్వరం ఆలయానికి వేలాదిగా తరలివెళ్తున్నారు. ఏడాదికొకసారి 3 రోజుల పాటు జరిగే సలేశ్వరం జాతరకు కాలినడకన తరలివెళ్తున్నారు. లింగమయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న సలేశ్వర క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. అమర్నాథ్ యాత్రను తలపించేలా సలేశ్వరం జాతరకు భక్తులు కొండగుట్టల్లో కాలినడకన తరలి వెళుతున్నారు. వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోతున్నాం లింగమయ్య అని స్మరిస్తూ రాత్రి పగలు భక్తులు నడక సాగించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. చెంచుల సంప్రదాయ జాతర ఇది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా లింగమయ్య స్వామి, గంగమ్మలు ఘనంగా పూజలందుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవుల్లో 32 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. మన్ననూరు, కొండనాగులు, లింగాల నుంచి 3 నడకదారుల్లో సలేశ్వరం చేరుకుంటున్నారు. పెద్దలే కాదు, పిల్లలు, వృద్ధులు కూడా యాత్ర ఎంత కష్టమైనా ఆ లింగమయ్యను తలచుకుంటూ స్వామి దర్శనానికి తరలి వెడుతున్నారు. సలేశ్వరం వెళ్లే దారిలో మెట్టు మైసమ్మ దర్శనమిస్తుంది. మెట్టు దిగిన తర్వాత పాపనాశన తీర్థం, అక్కడి నుంచి కొంత దూరం వెళితే భైరవుని గుడి కనిపిస్తాయి. ఆ తర్వాత లింగమయ్య ఆలయం, వీరభద్రుని గుడి, గంగమ్మ ఆలయం కనిపిస్తాయి. గుండంలో భక్తులు స్నానం చేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో పూజలు చేస్తున్నారు. నాగదోషం ఉన్నవారు వెండి వస్తువుల మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారికి ఇప్పపూతను నైవేద్యంగా పెడుతున్నారు.